హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిమ్మ తొక్కల్ని వాడేసిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదండీ. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఇలా మనము అన్ని నిమ్మకాయలు కూడా స్టోరేజ్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఇలా ఒక బౌల్‌లో గ్లాసుడు వాటర్ వేసుకొని బాగా మరిగించండి స్టవ్ పై. ఆ తరువాత మరిగించిన నిమ్మ తొక్కలను ఈ విధంగా మిక్సీ పట్టించుకోండి వీలైన మట్టుగా. ఆ తరువాత ఉడికించిన నీళ్ళనే నేను ఇందులో నిమ్మ నీళ్ళనైతే వేసేసుకున్నానండి. అవి కూడా బయట పడేయలేదు. ఆ తరువాత దీన్ని ఒక బౌల్ తీసుకొని చక్కగా ఇలా స్ట్రెయిన్ చేసుకొని 1 గ్లాస్ వరకు కూడా సరిపడా వాటర్‌నైతే వేసేసుకోండి. ఆ తర్వాత 1, 2 స్పూన్ల వరకు కూడా కొంచెం వెనిగర్‌ని, అలాగే 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని, మనం ఏవైనా క్లీన్ చేసుకోవడానికి జిడ్డు అది పోవాలి కాబట్టి కొంచెం సోపునైతే నేను తురిమి వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఒక వాటర్ బాటిల్‌కి హోల్ పెట్టేసుకొని క్యాప్‌కి ఇలా పక్కన పెట్టేసుకున్నామనుకోండి కిచెన్‌లోన. ప్రతిరోజు గిన్నెలు క్లీన్ చేసుకోవడం వల్ల మురికి బ్యాడ్ స్మెల్ పోతుందండి. మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. దీన్ని 15 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. థాంక్ యూ.